హలో ఆల్, నేను మీ సిఏ కృష్ణ నిద్దన. వెల్కమ్ బ్యాక్ టు లేమాన్స్ ట్యాక్స్ గైడ్. ఈ వీడియోలో మనం అసలు జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఎలా అప్లై చేయాలి, ఈ ప్రాసెస్ ఏంటనేది మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, జిఎస్టీ రిజిస్ట్రేషన్ మనం www.gst.gov.in అనే ఒక వెబ్సైట్లో మనం అప్లై చేయాలి. సో ఈ జిఎస్టీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది టోటల్ 100% ఆన్లైన్. సో ఈ వెబ్సైట్లో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ స్టేట్లో మనం బిజినెస్ చేస్తున్నామో ఆ స్టేట్లో మనం సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అలానే ఏ డిస్ట్రిక్ట్లో మన ప్లేస్ ఆఫ్ బిజినెస్ అనేది ఉంది, ఆ ప్లేస్ ఆఫ్ బిజినెస్ని కూడా మనం సెలెక్ట్ చేసుకొని మన పాన్ నెంబర్, అంటే ఏ పాన్ నెంబర్ మీద మనం జిఎస్టీ అప్లై చేస్తున్నామో ఆ పాన్ నెంబర్ని మరియు మన మొబైల్ నెంబర్ అండ్ మెయిల్ ఐడిని మనం ఎంటర్ చేయాల్సి వస్తుంది. వన్స్ ఈ డేటాని మనం ఎంటర్ చేశాక మనకి ఏదైతే మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి ఎంటర్ చేసామో వాటికి ఓటీపీస్ అనేవి షేర్ చేయబడతాయి. సో మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది, అగైన్ మనకి మెయిల్ ఐడికి కూడా ఒక ఓటీపీ అనేది వస్తుంది. సో ఈ మొబైల్ నెంబర్ అండ్ మెయిల్ ఐడికి వచ్చిన 2 డిఫరెంట్ ఓటీపీస్ని మనం ఎంటర్ చేశాక మనకి జిఎస్టీ పోర్టల్ నుంచి ఈ మొబైల్ నెంబర్ అండ్ మెయిల్ ఐడికి టెంపరరీ రెఫరెన్స్ నెంబర్ అనే ఒక టీఆర్ఎన్ నెంబర్ అనేది మనకి వస్తుంది. ఈ టీఆర్ఎన్ నెంబర్ని బేస్ చేసుకొని అగైన్ మనం సేమ్ వెబ్సైట్లోనే టీఆర్ఎన్ లాగిన్ ద్వారా, అంటే టెంపరరీ రెఫరెన్స్ నెంబర్ లాగిన్ ద్వారా ఆ టీఆర్ఎన్ నెంబర్ని ఎంటర్ చేస్తూ అగైన్ ఎయిదర్ మొబైల్ ఆర్ మెయిల్ ఐడి రెండింటికి సేమ్ ఓటీపీ అనేది ఈ టైం వస్తుంది. సో ఈ ఓటీపీని ఎంటర్ చేసి మన బిజినెస్ డీటెయిల్స్ అనేవి అందులో ఎంటర్ చేయాల్సి వస్తుంది. లైక్ మన అసలు ఒరిజినల్గా మన ప్లేస్ ఆఫ్ బిజినెస్ ఎక్కడుంది, ఆ ప్లేస్ ఆఫ్ బిజినెస్ ఓన్ ప్రెమిసిస్సా, రెంటల్ ప్రెమిసిస్సా, అండ్ ఈ బిజినెస్ ఎంటిటీ తాలూకు నేమ్ ఏంటి, అండ్ ఓనర్షిప్ స్టేటస్ ఏంటి, అలానే మనం ఎవరైనా ఆథరైజ్ సిగ్నేటరీ ఉన్నారా, అండ్ ఎంతమంది పార్ట్నర్షిప్ ఫామ్ అయితే ఎంతమంది పార్ట్నర్స్ ఉన్నారు, ఇన్ కేస్ కంపెనీ అయితే ఎంతమంది డైరెక్టర్స్ ఉన్నారు, లాంటి ఇన్ఫర్మేషన్ మనం ఆ జిఎస్టీ పోర్టల్లో ఆ టీఆర్ఎన్కి ఎగ్నెస్ట్గా ఉండే లాగిన్లో మనం ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ కూడా మనం ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ని ఆన్లైన్లోనే మనం అప్లోడ్ చేస్తాం, ఇంక్లూడింగ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ ఆల్సో. సో ఓవరాల్గా ఈ ఇన్ఫర్మేషన్ మనం ఫైల్ చేశాక చివరిగా మనకి ఓటీపీ, ఆధార్ ఓటీపీ ద్వారా మనకి వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. ఇన్ కేస్ మనకి ఆధార్ ఓటీపీ అనేది కన్క్లూడ్ అయినట్లయితే ఆఫ్టర్ దట్ మనకి ఆఫీసర్కి ఈ ఫైల్ని షేర్ చేస్తారు. సో ఈ ఆఫీసర్ మనం ఎక్కడైతే ప్లేస్ ఆఫ్ బిజినెస్ ఉన్నామో ఆ ఆఫీసర్కి ఎయిదర్ స్టేట్ ఆఫీసర్కి అవ్వచ్చు ఆర్ఎల్స్ సెంట్రల్ ఆఫీసర్కి మీకు షేర్ చేయబడుతుంది. ఈ స్టేట్ ఆర్ సెంట్రల్ ఆఫీసర్కి వెళ్ళాక అగైన్ ఆఫీసర్ దగ్గర 2 ఆప్షన్స్ ఉంటాయి. ఎయిదర్ మీరు ఫైల్ చేసిన ఇన్ఫర్మేషన్ సాటిస్ఫై అయినట్లయితే మీకు జిఎస్టీ రిజిస్ట్రేషన్ అప్రూవ్ చేస్తూ మీకు జిఎస్టీఐఎన్ అనే 15 డిజిట్ జిఎస్టీఎన్ నెంబర్ని ఇష్యూ చేస్తారు. సో అది ఫస్ట్ ఆప్షన్. ఆర్ఎల్స్ మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వాళ్ళు సాటిస్ఫై అవ్వనట్లయితే మీకు అగైన్ ఏదైతే మెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఇచ్చారో వాటికి అగైన్ మీకు రీసబ్మిషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ కోసం ఆర్ క్లారిఫికేషన్ కోసం మీరు ఫైల్ని మళ్ళీ ట్రాన్స్ఫర్ చేస్తారు రిటర్న్. సో ఈ ఫైల్ అనేది రిటర్న్ ట్రాన్స్ఫర్ అయ్యాక మనం ఏదైతే డెఫిషియన్సీ ఆఫ్ డాక్యుమెంట్స్ ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ని అగైన్ అప్లోడ్ చేసి అగైన్ మనం ఆ అప్లికేషన్ని ఫైల్ చేస్తాం. సో అగైన్ సెకండ్ టైం మన అప్లికేషన్ ఫైల్ చేశాక ఈసారి ఆఫీసర్కి ఎయిదర్ అప్రూవ్ అయినా చేయొచ్చు ఆర్ఎల్స్ ఈ అప్లికేషన్ని రిజెక్ట్ అయినా చేయొచ్చు. ఇన్ కేస్ అప్రూవ్ చేసినట్లయితే మనకి జిఎస్టీఎన్ నెంబర్ అనేది ఇష్యూ చేయబడుతుంది. ఇన్ కేస్ రిజెక్ట్ అయినట్లయితే అగైన్ మనం సేమ్ జిఎస్టీ పోర్టల్లోనే ఫస్ట్ నుంచి మనం అప్లై చేయాల్సి వస్తుంది. లైక్ మన మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, పాన్ నెంబర్, మన నేమ్ అండ్ డిస్ట్రిక్ట్, స్టేట్ ఇవన్నీ ఎంటర్ చేసి మన టీఆర్ఎన్ నెంబర్, అగైన్ బిజినెస్ డీటెయిల్స్, ఆఫ్టర్ దట్ మన పార్ట్నర్స్ డీటెయిల్స్ ఆర్ డైరెక్టర్స్ డీటెయిల్స్ అండ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ డీటెయిల్స్ ఇచ్చి ఫైల్ చేయాల్సి వస్తుంది. సో ఇలా ఎన్నిసార్లు మీకు రిజెక్ట్ అయినా సరే మీరు జిఎస్టీ రిజిస్ట్రేషన్ మళ్ళీ అప్లై చేయొచ్చు. ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ. For more GST updates, please like, share and subscribe my channel. Thank you all.